మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో పల్స్ బ్యాలెన్సింగ్ స్పెషలిస్ట్ డాక్టర్ ఉమా వెంకటేష్ గారు ఉన్నారు. హాయ్ మ్యామ్, నమస్తే అండి. నమస్తే మ్యామ్, నరాల బలహీనత. సో ఈ నర్వ్ సిస్టమ్ అనేది మనం చెయ్యి ఎత్తాలన్నా, మాట్లాడాలన్నా, చూడాలన్నా అన్ని నరాలతోనే సంబంధించినవే. సో కానీ ఏంటంటే ఉదయం లేస్తూనే అరికాళ్ళలో మంటలు, తిమ్మిర్లు, బర్నింగ్ సెన్సేషన్ కూడా మాకు ఉంటా ఉంది. ఏదైనా వస్తువు పట్టుకుంటే జారిపోతుంది. సో ఎక్కడికి వెళ్ళినా డాక్టర్ల దగ్గరికి వెళ్తే B12 డెఫిషియన్సీ ఉంది మీకు అంటా ఉంటారు అని అంటుంటారు. సో మనం ఇది పల్స్ బ్యాలెన్స్ లో ఎట్లాంటి మెడిసిన్ లేకుండా మన నాడి చెక్ చేసేసి ఏమైనా ట్రీట్ చేసుకోవచ్చు అంటే మీరు చేస్తారా? ఇవి చేస్తామండి. ఇప్పుడు పారాలిసిస్ వచ్చినా కానీ, పార్కిన్సన్స్ వచ్చినా కానీ, ఎంత పెద్ద డిజీజ్ కైనా ఉంది సొల్యూషన్. అన్నిటికీ ఉంది. ఎన్ని పారాలిసిస్ వచ్చిన వాళ్ళకి ఎన్ని రోజులని తెలియదు, ఎన్ని సంవత్సరాల నుంచి వచ్చిన వాళ్ళు మీ దగ్గరికి వస్తే ఎంత ఏజ్ లో నుంచి వచ్చినా పర్వాలేదండి. దానికేం లేదు. అది ఒక 20 ఏళ్ళుగా ఉంది అన్నా సంబంధం లేదండి. 10 ఏళ్ళుగా, అది ఏజ్ లిమిటేషన్స్ ఏం లేవు దీనికి. ఉంది ప్రాబ్లం అంతే. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? మదర్ వూమ్లో ఉన్నప్పటి నుంచే మదర్ ఫాదర్ ఎనర్జీ దగ్గర నుంచి మనకు ఉత్పత్తి అయింది. దీనికి వేరే సబ్జెక్ట్ ఉంది, అది ఇంకో వీడియోలో మాట్లాడదాం మనం. ఎందుకంటే పుట్టుకతో కడుపులో నుంచే వచ్చేవే ఈ ప్రాబ్లం. మనం ఏం చెప్తాం, నేను 2 ఏళ్ల వరకు బాగున్నానండి, నాకు ఇప్పుడే నాకు వచ్చేది ముందుగానే డిసైడ్ అయి ఉంటుందా? ముందుగా డిసైడ్ అయి ఉంటుంది. అవునండి, ఊళ్ళోనే డిసైడ్ అయి ఉంటుంది. సో అది మదర్ ఫాదర్ దగ్గర నుంచి ఉంటుంది. మదర్ ఫాదర్కి డిసీజ్ ఉండాలని లేదు, వాళ్ళ క్యారెక్టర్స్ని బట్టే మారుతాయి అవి. ఎగ్జాంపుల్ అది చెప్పేస్తాను. ఇప్పుడు మదరు ఫాదరు, ఇప్పుడు మీరు ఉన్నారు, మీరు మీ మదర్ ఫాదర్కి కడుపులో మీరు పడినప్పుడు ఏ హెల్త్ ఇష్యూస్ లేవు, హెల్త్ ఇష్యూస్ ఏం లేవు. మదర్కి చిన్న చిన్న డౌట్స్ ఉన్నాయనుకోండి, మదర్కి వచ్చి డిజీజ్గా ఏం లేదు. ఇప్పుడు ఈ బయటకు వచ్చేసినాక నేను లాక్ చేశానా లేదా, బీరో లాక్ చేశానా, తలుపు లాక్ చేశానా, గ్యాస్ మీద పెట్టేసి వచ్చానా, ఇట్లా ఏదో డౌట్ఫుల్ మైండ్ ఉంది అనుకుందాం. అండ్ ఫుడ్ అనేది టు ద ఎక్స్ట్రీమ్, ఒకటి తినరు లేకపోతే తింటారు, ఇట్లా ఏదో ఒక డౌట్ఫుల్ మైండ్లో ఉన్నారనుకోండి. అది ఏం సూచిస్తుందంటే ఎర్త్ ఎనర్జీ ఆవిడ బాడీ లోపలికి సరిగ్గా వెళ్ళలేదు అని అర్థం. ఓకే, అందువల్ల క్యారెక్టర్లో చూపిస్తుంది ఫస్ట్. ఇప్పుడు ఫాదర్కి ఏ ప్రాబ్లం లేదు, ప్రతి దానికి భయపడతారు అనుకుందాం. భయం అనేది ఎక్కడ వస్తుంది? వాటర్ ఎనర్జీలో వస్తుంది. సో అప్పుడు వాటర్ ఎనర్జీ అనేది సరిగ్గా వెళ్ళట్లేదు, సరిపడా లేదు అని అర్థం. అప్పుడు ఇప్పుడు ఒక్కదానిలో నుంచి ఒకటి సృష్టించబడాలి. ఇప్పుడు మదర్కి ఎర్త్ ఎనర్జీ లో అయింది. ఇప్పుడు ఫైర్ ఎనర్జీ 100% ఉంది అనుకుందాం. ఎర్త్ ఎనర్జీ అక్కడి నుంచి వచ్చినప్పుడు 80% ఉంది. ఇప్పుడు 80% తగ్గిపోయిన తర్వాత 80%లో నుంచి ఎయిర్ ఎనర్జీ ఒక 60% వచ్చింది. ఎయిర్ ఎనర్జీలో నుంచి వాటర్ ఎనర్జీ ఒక 40% 50% వచ్చింది. వాటర్ నుంచి వుడ్ ఎనర్జీ ఒక 30% వచ్చింది అనుకుందాం. సో ఇలా ఎనర్జీ తగ్గిపోతూ వచ్చింది. అలాగే ఫాదర్కి వాటర్ ఎనర్జీ ఇప్పుడు ఒక 80% ఉంది అనుకుందాం. అక్కడి నుంచి వచ్చే వుడ్ ఎనర్జీ తగ్గిపోతుంది, మళ్ళీ ఫైర్ ఎనర్జీ తగ్గిపోతుంది, ఎర్త్ ఎనర్జీ తగ్గిపోతుంది. వాటర్ ఎనర్జీ లేదు అంటే మట్టి అంతా డ్రై అయిపోతుంది. సో ఇలా ఇప్పుడు మొత్తం వీళ్ళిద్దరు కలయికలో ఒక బేబీ ఉత్పత్తి అయింది. ఫస్ట్ సెల్ ఫామ్ అయింది. 45 డేస్లో ఒక సెల్ ఫామ్ అవుతుందండి. ఆ సెల్లోనే ప్రతి విషయం రాయబడి ఉంటుందట, బర్త్ టు డెత్ రాయబడి ఉంటుందట. అదే బ్లూ ప్రింట్ ఆఫ్ అవర్ బాడీ. బ్లూ ప్రింట్, మన ఇల్లు కట్టడానికి ఒక బ్లూ ప్రింట్ వేసుకున్నట్టుగా మన హ్యూమన్ బాడీని కట్టడానికి ఆ ఒక్క సెల్లే ఆధారం. ఆ సెల్లో 2700 పేజెస్ రాయబడి ఉంటుంది అంటారు మా సిద్ధగురు గారు. సో దానిలో బర్త్ టు డెత్ అన్ని రాయబడి ఉంటుంది. ఉన్నప్పుడు అదే సెల్ మల్టిప్లై అవుతుంది, మళ్ళీ మల్టిప్లై అవుతుంది. దీనిలో ఏమైతే రాయబడి ఉందో అదే మిగతా అన్ని సెల్కి అన్నీ వస్తాయి. మల్టిప్లికేషన్ అంతే కదా, డూప్లికేషనే కదా అవి. సో అన్నీ అంతే. అందుకే మా పల్స్ బ్యాలెన్సింగ్లో ఏం చెప్తామంటే ముక్కు సపరేట్ కాదు, కళ్ళు సపరేట్ కాదు, ఏది సపరేట్ కాదు. అన్ని సెల్స్లో ఉన్నదే ఇంబ్యాలెన్సెస్ మొత్తం బాడీ మీద ఉంటాయి. సో ఇప్పుడు వైటమిన్ ఏ కళ్ళకి కావాలంటే కళ్ళలో వెళ్ళి వైటమిన్ ఏ ఇయ్యం కదా, మనం తింటాము. తినే ఫుడ్లో నుంచి ఆ వైటమిన్ ఏని కళ్ళ దగ్గర ఉన్న సెల్స్ గ్రహించుకుంటాయి. ఓకే, అంతే. ఇప్పుడు క్యాన్సర్ వచ్చింది, ఎవరికో క్యాన్సర్ వస్తే ఎక్కడ బయటకు ఉంది అని దాన్ని కట్ చేసిస్తారు, అన్నీ చేసిస్తారు. అయినా ఇంకో చోట్ల మళ్ళీ వస్తుంది కదా. ఎందుకు వస్తుంది? ప్రతి సెల్లులో మెమరీ ఉంటుంది, అందువల్ల అది మళ్ళీ పెరుగుతాయి. కానీ మనం బ్లూ ప్రింట్ని క్లియర్ చేసామనుకోండి, అప్పుడు అది రిమూవ్ అయ్యి కొత్త సెల్స్ ఫామ్ అవుతాయి. ఇప్పుడు ఈ నర్వ్ వీక్నెస్ కి ఎట్లాంటి ట్రీట్మెంట్ ఉంది మ్యామ్ మామూలుగా? నర్వ్ వీక్నెస్ అంటే నర్వ్ కమ్స్ అండర్ ద వుడ్ ఎనర్జీ. వుడ్ ఎనర్జీ అంటే లివర్, గాల్ బ్లాడర్, నర్వ్స్, ఆర్టరీస్
అండ్ ద క్రియేటివిటీ, కాన్సన్ట్రేషన్, మెమరీ పవర్, ఐస్, ఇవన్నీ కూడా దీనిలో వస్తాయి వుడ్ ఎనర్జీలో. ఇప్పుడు నర్వ్స్ ఇంబ్యాలెన్స్ అంటే వుడ్ ఎనర్జీ. వుడ్ ఎనర్జీ అంటే ఏంటి? మనం బయట నేచర్ని తీసుకోండి, చెట్లు పెంచాలి అనుకుంటాం, దానికి కావాల్సింది మట్టి కావాలి, గాలి కావాలి, నీళ్లు కావాలి, సూర్యుడు కావాలి. ఈ 4 ఉంటేనే చెట్లు పెంచగలం. చెట్లు పెంచాలి అని అనుకుంటే ఎక్కడి నుంచి పెంచుతాం మనం? ఆ 4 లేకుండా కదా. అలాగే సేమ్ వే మన బాడీలో కూడా వుడ్ ఎనర్జీ బాగా ఉంటేనే మనకి నర్వ్స్ కరెక్ట్గా ఉంటాయి. వుడ్ ఎనర్జీ బాగుండాలి అంటే ఫైర్ ఎనర్జీ, ఎర్త్ ఎనర్జీ, ఎయిర్ ఎనర్జీ, వాటర్ ఎనర్జీ, ఈ 4 ఎనర్జీస్ కరెక్ట్గా ఉండాలి. మనకి ఆ 4లో ఇంబ్యాలెన్సెస్ ఉంటాయి, కానీ అది మనల్ని పెద్దగా బాధించలేదు కాబట్టి మనకి అది మైండ్కి ఎక్కదు. ఈ నర్వ్ ప్రాబ్లం వచ్చినప్పుడు అది మనల్ని బాధిస్తుంది కాబట్టి దాని ఒక్కదాని మీదే మనం ఫోకస్ చేస్తాం. ఎక్కడ గాల్లో పెడతామా మనం చెట్లు తీసుకెళ్ళి, ఈ 4 లేకుండా కదా. సో ఈ 4ని మనం బ్యాలెన్స్ చేస్తూ ఉండేటప్పుడు న్యాచురల్ వేలోనే నర్వస్ డిజార్డర్ నార్మల్కి అవుతాయి. తర్వాత మనం కొన్ని టిప్స్ చెప్తూ ఉంటాం. నువ్వుల నూనెతో ఆయిల్ మసాజ్ చేయమని చెప్తాము, అది కింద నుంచి ఎలా చేయాలి ఇవన్నీ నేర్పిస్తాం అనమాట. అలా మనుషులను బట్టి అలా చేయించుకుంటారు, వాటిలో తేడాలు వస్తాయి. ఇంకొకటి ఏంటంటే ఒక యూనిక్ మెథడాలజీ ఏం చేయొచ్చు అంటే, ఇప్పుడు మనం చైర్లో కూర్చుంటాం కదా, కూర్చునేటప్పుడు 2 కాళ్ళు కింద ఇక్కడ ఇలా ఉంటాయి కదా, ఆ మోకాళ్ళకి కింద క్రీజ్ ఉంటుంది కదా, మోకాళ్ళ కింద ఒక చిన్న క్రీజ్ ఉంటుంది కూర్చున్నప్పుడు. ఆ క్రీజ్ లో రైట్ లెగ్ ని లెఫ్ట్ హ్యాండ్ తో బాగా కొట్టాలి, ఒక 21 టైమ్స్ బాగా గట్టిగా కొట్టాలి ఇలా కూర్చునే చైర్ లో. అలాగే రైట్ లెగ్ ని లెఫ్ట్ హ్యాండ్ తో, లెఫ్ట్ లెగ్ ని రైట్ హ్యాండ్ తో బాగా ఒక 21 టైమ్స్ గట్టిగా కొట్టాలండి. ఆ ప్లేస్ లో కొట్టినప్పుడు దట్ ఈస్ ద వాటర్ ఎనర్జీ యొక్క సోర్స్ పాయింట్ అనమాట. సో అది మీకు కొట్టినప్పుడు అది మీకు ఆ ఎనర్జీని తీసుకొచ్చి ఈ నర్వ్, ఈ చెట్లు పెరగాలంటే వాటర్ ఎనర్జీ కావాలి కదా. సో వాటర్ ఎనర్జీ వెళ్ళినాక చెట్లు పెరుగుతాయి నేచర్లో. అలాగే మన వాటర్ ఎనర్జీ మనకి తక్కువ ఉందనంటే వాటర్ వీళ్ళు ఎక్కువ తీసుకోవాలన్నా మ్యామ్? అట్లా కదా, సంబంధం లేదు, తాగే వాటర్కి సంబంధం లేదు, ఎనర్జీతో అయినాం వాళ్ళం. మనం ఎనర్జీ అనే 5 ఎలిమెంట్స్ తో మనం ఉత్పత్తి అవ్వబడ్డాము కాబట్టి వాటర్ ఎనర్జీ అనేది ఎనర్జీ ఉండాలి. ఇప్పుడు మనం ఎనర్జీ అంటే ఏమిటి అనుకుంటే ఇలా అనుకోని ఇలా అన్నారు అనుకోండి, ఎనర్జీ తెలుస్తుంది మీకు. లోపల చూడండి వెయిట్ గా ఉంటుంది, సో అది వెయిట్ గా ఉంటుంది. ఎనర్జీ అనేది అటువంటిది, మన కళ్ళకి కనబడనది కానీ మనకి ఇన్విజిబుల్ శక్తి, అంతే ఎనర్జీ అన్నది. ఇది ఇంకా నెక్స్ట్ వీడియోస్ లో చూద్దాము. మనం ఏంటంటే ఈ సర్జరీస్ అయిపోతాయి కదా చాలా మందికి, సర్జరీస్ అయినప్పుడు ఎందుకు ఏ ట్రీట్మెంట్ పని చేయవు అనేది కూడా ఉన్నాయి రీజన్. దానికి మనం ఎలాంటి టిప్స్ పాటిస్తే అవి పనిచేస్తాయి అనేది మా సిద్ధగురువు గారు ఇచ్చారు టిప్. అది కూడా మనం చూద్దాం. ఓకే, నిజంగా గ్రేట్ మ్యామ్. ఏంటంటే చాలా వరకు కూడా మళ్ళీ ఇంకొకటి ఏంటంటే దీంట్లో గోరు చిక్కుడుకాయ ఉంది కదా, గోరు చిక్కుడుకాయ లెమన్ వచ్చి కట్ చేసి ఒక లెమన్ ని ఫుల్ లెమన్ అలా వేసేసుకొని గోరు చిక్కుడుకాయ లెమన్ ని జ్యూస్ లాగా చేసుకొని వడపోసుకొని దాన్ని తాగొచ్చు. ఈ నరాల బలహీనతకి ఎరువు లాంటిది అది గోరు చిక్కుడుకాయ అండ్ నిమ్మకాయ అంతే. రెండింటిని మిక్సీలో వేసి బాగా గ్రైండ్ చేసేసి వడపోసేసుకొని కొంచెం పెప్పర్, ఉప్పు అవి వేసుకొని మనం తాగేయచ్చు. అది ఎన్ని రోజులు అనేది వాళ్ళ రోజు అంతే, రోజు ఒక జ్యూస్ తాగుతూ ఉండొచ్చు. ఒక 48 days అయితే మినిమం తాగాలి, మళ్ళీ గ్యాప్ తీసుకొని కావాలంటే తాగొచ్చు. తెలిసిపోతుంది, మనకే తెలిసిపోతుంది. నర్వ్స్ వచ్చి బాగా స్ట్రెంగ్తన్ అవడం. ఇక్కడ ఏం స్ట్రెంగ్తన్ అవుతాయి అంటే చెట్లకి బలం. ఒక మెన్యూర్ వేస్తాం కదా మనం చెట్లలో, అలాగా మన బాడీకి కావాల్సిన ఎర్త్ ఎనర్జీకి కావాల్సిన వైటమిన్స్, మినరల్స్ దానిలో ఉన్నాయి. థ్యాంక్ యూ మ్యామ్, చాలా మంచి ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ అండి. వెల్కమ్.